హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హోమ్లీ ఫుడ్ ప్రిపరేషన్ బై గీత. అందరూ ఎలా ఉన్నారు? ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ప్లేస్ ది బెల్ సింబల్ ఫర్ మోర్ వీడియోస్. ఇవాళ రెసిపీ వచ్చేసి కొత్తిమీర మసాలా ఎగ్ కర్రీ. చాలా టేస్టీగా సింపుల్గా ఉంటుందండి. కొత్తిమీర వేసి మసాలా చేసి వేసుకుని ఇలా చిక్కటి గ్రేవీ ఇలా చేసుకుంటే ఆ ఎగ్ కర్రీ టేస్ట్ వేరండి. ఇది రైస్లోను, చపాతీలోను, బగారా రైస్లోను చాలా బాగుంటుంది. చాలా సింపుల్ టేస్టీగా ఉంటుంది. ఇది ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దీనికోసం మసాలా ప్రిపేర్ చేస్తున్నాను. ఒక మిక్సీ జార్ని తీసుకుని ఇలా 3 చిల్లీస్ని ఇలా కట్ చేసుకుని వేసుకోవాలి. 2 దాల్చిన చెక్క ముక్కలు, 3-4 లవంగ మొగ్గలు, 2 యాలకులు, కొద్దిగా కొత్తిమీర ఇలా వేసుకుని మిక్సీ చేసుకోవాలి. ఇలా మిక్సీ చేసుకున్న దాంట్లోకి 2 టేబుల్ స్పూన్ పెరుగుని యాడ్ చేసుకోవాలి. ఈ పెరుగు కూడా వేసుకొని ఒకసారి మిక్సీ చేసుకోవాలి. చూడండి, ఇలా గ్రైండ్ చేసుకున్నాక ఇలా వచ్చింది. ఇది తీసుకుని పక్కన పెట్టుకోవాలి. 2 ఎగ్స్ని ఇలా ఉడకపెట్టుకుని ఘాట్లు పెట్టుకుని ఉంచుకున్నానండి. మీరు ఎన్ని ఎగ్స్ అయినా తీసుకోవచ్చు. నేను 2 తీసుకున్నాను. ఒక కళాయి పెట్టుకుని 1 టేబుల్ స్పూను నూనె యాడ్ చేసుకుని కొద్దిగా పసుపు, కొద్దిగా కారం యాడ్ చేసుకొని ఎగ్స్ వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఇవి ఇలా కలుపుతూ దోరగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, చక్కగా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు ఇవి ఒక ప్లేట్లోకి తీసుకోవచ్చు. ఇప్పుడు వేరొక కళాయిని పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఇందులోకి ఇప్పుడు 1/2 స్పూను జీరాని యాడ్ చేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి. ఒక 2 పెద్ద సైజు ఉల్లిపాయల్ని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకున్నాను. ఇవి లైట్గా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, చక్కగా ఫ్రై అయిపోయాయి. ఇలా ఫ్రై అయిన ఆనియన్లోకి 2 టమాటోస్ని ఎంత వీలైతే అంత చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అవి కూడా యాడ్ చేసుకుని అవి మగ్గడం కోసం 1 స్పూను సాల్ట్ని యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు క్లోజ్ చేసేసి 5 మినిట్స్ మగ్గనిస్తే సరిపోతుంది. చూడండి, టమాటో ముక్కలు సాఫ్ట్గా అయిపోయాయి. ఇలా సాఫ్ట్ అయిన టమాటో ముక్కలోకి 1 టేబుల్ స్పూను జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేశాను. ఇది కూడా పచ్చివాసన పోయే వరకు వేగనిచ్చాక మనం ముందుగా మిక్సీ పట్టుకున్న కొత్తిమీర మసాలా పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. ఇది బాగా కలుపుకొని ఒక 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్ మీద క్లోజ్ చేసేసి మగ్గబెట్టుకోవాలి. చూడండి, చక్కగా మగ్గిపోయింది. ఆయిల్ అనేది సెపరేట్ అయ్యింది. ఇలా ఫ్రై అయిన దాంట్లోకి 1/2 స్పూను పసుపు, 2 టేబుల్ స్పూను కారాన్ని యాడ్ చేసుకోవాలి. స్పైస్ ఎక్కువగా తినేవాళ్ళు కారాన్ని చూసుకొని కొంచెం ఎక్కువే యాడ్ చేసుకోండి. తక్కువ తినేవాళ్ళు కొంచెం తక్కువగా యాడ్ చేసుకోండి. మేమైతే ఎక్కువే తింటామండి, అందుకే చిల్లీస్ యాడ్ చేసిన కారాన్ని కూడా ఎక్కువగానే యాడ్ చేశాను నేను. ఇది ఫ్రై అవ్వడానికి మూత పెట్టేసి 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. చూడండి, చక్కగా ఈ కారం అన్నీ ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు ఫ్రై చేసుకున్న ఎగ్స్ని కూడా ఇందులో వేసుకొని ఈ మసాలా అంతా పట్టేలా ఎగ్లకి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని ఒక గ్లాసు వాటర్ని యాడ్ చేసుకోండి. ఇక్కడ నేను చూపిస్తున్న గ్లాస్తో వాటర్ని యాడ్ చేశానండి. ఒక గ్లాస్ అయితే సరిపోతుంది, మరి ఎక్కువైతే బాగోదు. అలానే కొద్దిగా కస్తూరి మేతిని కూడా యాడ్ చేశాను. కస్తూరి మేతి ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. మీరు కూడా యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకొని సాల్ట్ అడ్జస్ట్ చేసుకొని మూతకు పెట్టేసి ఒక 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్ మీద కుక్ చేసుకుంటే చూడండి, చక్కగా ఆయిల్ అనేది పైకి తేలిపోయింది. అంటే పర్ఫెక్ట్గా కుక్ అయ్యింది. అంతేనండి, రెడీ అయిపోయింది ఎగ్ కొత్తిమీర మసాలా కర్రీ.
చాలా టేస్ట్గా ఉంటుందండి. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. మీ ఇంట్లో వాళ్ళందరికీ కూడా తప్పకుండా నచ్చుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.